మనోజ్కి అయితే ప్రభావతి క్యారేజ్ తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చాక మనోజ్ అయితే తను కడుపు నిండా తింటాడు. అది చూసి వాళ్ళ అమ్మ అయితే ఏంటి నాన్న కడుపు నిండా తిన్నావా అని చెప్పి అంటూ ఉంటే, కడుపు నిండా కాదమ్మా, మనస్ఫూర్తిగా తిన్నాను. నా అమ్మ నా కోసం చాలా ప్రేమతో తెచ్చింది కదమ్మా, అందుకే ఎంత ప్రశాంతంగా ఉందమ్మా, నాకు కడుపు నిండిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో డోర్ కొట్టే శబ్దం అయితే వినిపిస్తుంది. అది చూసి ప్రభావతి ఎవరు వచ్చారా అని చెప్పి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. చూసేసరికి అక్కడైతే సత్యం కనబడతాడు. సత్యంని చూసి ప్రభావతి అలాగే మనోజ్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక మనోజ్ని అక్కడ అలా చూసి సత్యం అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు, ఎంత మోసం చేసావా ప్రభావతి అని చెప్పి అంటూ ఉంటాడు. నాన్న మీరా అని చెప్పి అక్కడ ఉన్న మనోజ్ అయితే వాళ్ళ నాన్నని పిలుస్తూ ఉంటే, నోర్మి ఎవడ్రా నీకు నాన్న, నువ్వు అలా పిలవడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పి మనోజ్ చంప బగల కొడతాడు. దానికైతే మనోజ్ కింద పడిపోతాడు. అది చూసి ప్రభావతి ఏవండి అంటే, నువ్వు మాట్లాడుకో, నువ్వు నోరు మూసుకొని ఉండు, అసలు ఇదంతా చేస్తుంది నువ్వు కదా, నువ్వు కానీ ఇంటికి రావాలని ప్రయత్నించినా ఒప్పుకోను, నువ్వే కాదు నీతో పాటు మీ అమ్మ కూడా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు, జాగ్రత్త, మర్యాదగా ఉండదు, నాతో పెట్టుకోకండి అని చెప్పి సత్యం అయితే వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇస్తాడు. ఇదంతా చూసి ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.